We are going to IKEA. IKEA, we are coming. We are going to IKEA. IKEA, we are coming. Hello everyone, welcome back to my channel Rehu in Germany. ఈ వీడియోలో ఏంటి అంటే మేము ఇకియా వెళ్తున్నాము. ఇకియా మీన్స్ జర్మన్లో చదివితే ఇకియా, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐకియా. మనకి ఐకియా ఈజ్ వెల్ నోన్ కదా అందరికీ, సో బెటర్ ఐకియా అని చెప్పడమే. గైస్, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఐకియాకి. మీరు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఈ వీడియో మొత్తం చూసి లాస్ట్లో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా అనేది. పర్టికులర్గా మాకు ఫర్నిచర్ మొత్తం ఆల్రెడీ మేము తీసేసుకున్నాము. ఇంకా ఇంట్లో కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటి కోసం అని చెప్పి మేము ఇంకా ఐకియాకి వెళ్తున్నాము. ద థింగ్ ఏంటంటే ఇక్కడ పెద్ద షాప్ లాగా ఐకియా మాత్రమే ఉండదు, వేరే డిఫరెంట్వి కూడా ఉంటాయి. అవి నేను ఇంకా నా ముందు వచ్చే వీడియోస్లో అవి నేను ఖచ్చితంగా పెడతాను. అవి కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో కూడా చాలా షార్ట్ ఉంటుంది. మొత్తానికి స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే. లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మీకు ఒక చార్ట్ లా ఉంటుంది, అంటే ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి, లేకపోతే ఎక్కడి నుంచి వెళ్తే ఎక్కడ ఎండ్ అవుతారు అలా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఓన్ జిమ్మర్ అంటే లివింగ్ రూమ్, తర్వాత ఎస్ జిమ్మర్ అంటే డైనింగ్ రూమ్. సో అంటే దానికి రిలేటెడ్ థింగ్స్ అక్కడ ఉంటాయని చెప్పి. ఇంకా స్లాఫ్ జిమ్మర్ అంటే ఇంకా అక్కడ బెడ్రూమ్ కి రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఇంకా కిండర్ వెల్ట్ అంటే కిడ్స్ కి రిలేటెడ్ థింగ్స్ అన్ని ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా షాప్ తర్వాత రెస్టారెంట్. అంటే షాప్ చేసి అలసిపోతారు కదా, తర్వాత వచ్చి ఇంకా తినడానికి. అండ్ ఇది ఓన్ జిమ్మర్ సెషన్, ఐ మీన్ లివింగ్ రూమ్ సెషన్. మాకు ప్రజెంట్ అయితే లివింగ్ రూమ్ లోకి ఏం అవసరం లేదు, కానీ నేను లివింగ్ రూమ్ లో ప్రతి ఒక్కటి చూస్తున్నాను. అండ్ మాకు బెడ్రూమ్ లో కొన్ని థింగ్స్ కావాలి, సో దానికోసం అని చెప్పి అన్సర్ ముందే చూసుకుంటున్నాడు. ఇక్కడ ఇది ఉంది ఎంతెంత ఏమి అని చెప్పి రాసుకుంటున్నాడు. నేను ప్రతిదీ చూస్తున్నాను, మనకి సోఫా ఇది అది అన్నట్టు. అండ్ అంతేనేమో అమ్మాయిలకి అన్నీ కావాలనిపిస్తుందో ఏమో మరి తెలియదు, కానీ అబ్బాయిలకి మాత్రం ఏది కావాలో అదే చూస్తారు ఇట్లా షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఏదంటే అందుకే వాళ్ళకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది షాపింగ్, మనకైతే అస్సలు అవ్వదు. దానికి మీరు ఏమంటారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఓవరాల్ సెటప్ కావాలంటే మనం కంప్లీట్గా 710 euros తీసేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ టేబుల్, సోఫా, ఆ తర్వాత వెనకాల కర్టన్స్ ఇవి సపరేట్గా తీసుకోవచ్చు. ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ డైనింగ్ సెషన్ అండ్ కిచెన్కి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇది మొత్తం బెడ్రూమ్ సెషన్. ఐకియాలో కానీ వేరే పెద్ద స్టోర్స్లో కానీ ఒక చిన్న థింగ్ ఏంటంటే, నాకు నచ్చే థింగ్, నీకు కంప్లీట్గా మైండ్ ఆబ్సెంట్లో పెట్టుకొని వెళ్ళినా కూడా, నాకు ఈ కలర్ వద్దు నాకు ఏం ఐడియా రావట్లేదు అలా వెళ్ళినా కూడా, ఇక్కడ వీళ్ళు కొన్ని శాంపుల్ సెటప్స్ ఉంటాయి కదా, ఆ శాంపుల్ సెటప్స్ వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈజీగా గ్రాప్ చేసేసుకుంటాం మనం థింగ్స్. సో అది చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇలాంటి స్టోర్స్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వాల్ డెకరేషన్, దిస్ ఇస్ మై ఫేవరెట్ సెషన్. మిర్రర్స్ చాలా బాగా అనిపిస్తుంది. అమ్మాయిలంటే మిర్రర్ ఫొటోస్ ఖచ్చితంగా ఉండాలి, సో దానికోసం మిర్రర్ ఖచ్చితంగా పెద్దగా ఉండాలి కదా. నాకు చాలా ఇష్టము మిర్రర్ ఫొటోస్ తీసుకోవడము. నాకు ఎక్కడ మిర్రర్ కనిపించినా నేను ఖచ్చితంగా ఒక సింగిల్ ఫోటో అయినా తీసుకుంటాను. ఎందుకు అని అయితే నేను అస్సలు అనుకోను. అలాంటిది నాకు పర్టికులర్గా నా బెడ్రూమ్లో ఇంతలో ఒక మిర్రర్ ఉండాలి అనేది నేను పెట్టుకొని నిన్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు నాకు అక్కడ మిర్రర్ దొరకలేదు, సో నేను ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా ఈ మిర్రర్స్ పక్కనే ఈ లైటింగ్ సెషన్ కూడా ఉంటుంది. ఇంకా కంప్లీట్లీ షాప్ సెషన్. ఇక్కడ మొత్తం మనకి బ్లాంకెట్స్ కానీ, పిల్లో కుషన్స్ కానీ, తర్వాత మ్యాట్రెసెస్ కానీ,
కంప్లీట్లీ ఇదంతా ఇక్కడంతా ఉంటాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని మన కార్ట్లోకి వేసేసుకోవడమే. ఆ తర్వాత కొన్ని మనం పైన ఫర్నిచర్ థింగ్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకొని ఉంటాం కదా, నెంబర్స్ని బట్టి ఇక్కడికి వచ్చి మనం సెలెక్ట్ చేసుకొని అది తీసేసుకొని మన కార్ట్లోకి వేసుకోవాలి. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో. అండ్ ఇంకా చాలా అలసిపోయి ఉంటాం కదా షాపింగ్ చేసి, సో కొంచెం తిన్నాం అక్కడ. అంతా తిని అంతా అయిపోయేటప్పటికి మాకు కూడా ఈవినింగ్ అయిపోయింది. ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అనే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నేను కమెంట్స్ చేయమని చెప్పాను కదా, అది కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.